దుబ్బిరెడ్డి వాడు పాకాల చెరువు ఎక్కడ మేపుతాడో బర్ల ఎక్కడ మేపుతాడో అవి తమ్ముని దాడల్లా బయలుదేరిండన్న ఇతరాల దేవుడా కాడి వేయిన వాడు ఏ కుంట్లో దొరుకుతలేడు రాను 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 వాడు పాకాల చెరువాయిక వేపుతానట్టున్నది ఆ కుంట కట్టెక్కి పిలుస్తాడు ఈయన కట్ట మీద ఉన్నాడు వాడు చెరువాయకు మేపుతాడు అడు కొసకు ఎందుకు వచ్చినా ఇంటికాడ పడగా నీతో పరివాడు వచ్చిండ్రా మాగైనా బాగా కొడతాను కొత్త కింద కొడుతుంది 5 కాముందుకే చల్లొస్తాను ఇదే తొందర మంచిగా పెట్టావు కదా అయితే ఉత్తరం వచ్చింది మహాలక్ష్మి శైవరం అట ఇక పోదాంపా నీ పెళ్లి చేద్దాం అనుకుంటాను ఎవరికి పెళ్లి నీకే నాకు పెళ్లి ఎందుకే మనం అదినే ఉన్నది కాదే అబ్బ కొడుకు ఈ ముచ్చడం మంచిగానే ఉన్నది అదేమో నేను లేనా అంటాంది ఇక వీడేమో వదిన లేదా అంటాడు అంటే నేను ఉత్తన్నానంట అరగ అట్లా కాదే నీ బట్టలు విడినప్పుడు నా బట్టలు విండుతాంది నీకింత అన్నం వేసినప్పుడు నాకింత అన్నం వేస్తాను గందుకేనా వదిలి ఉన్నదంట ఏం ఆగుతుందే మనది గట్లా కదరా ఇక నీకు పిల్లం కావాలి నీకు పిల్లలు కావాలి రేపు నువ్వు మంచాల పడినా నీ పిల్లల్ని నడుచుకుంటావు అరే నాన్న చేసుకునే పెద్ద ఖర్చు అన్న దానికి అద్దం కావాలి దానికి దువ్వెన కావాలి దానికి ఫేర్ అండ్ లవ్లీ కావాలి దానికి పౌడర్ కావాలి దానికి బొట్టుకీస కావాలి దానికి కొబ్బరి నూనె కావాలి దానికి క్లిప్పులు కావాలి దానికి పక్క పినిసులు కావాలి ఈ గిన్ని ఒక్కని ఎంతకాని చేయనే అయ్యగారు సంపాదన అమ్మగారి పసుపు కుంకుమకు అవుతుంది అది పెళ్ళైతే వదిలిన తీయటం ఎలా తీసుకున్నాను ఇంకో 5-6 ఏళ్ళు అద్దరా ఎందుకంటే రేపు నువ్వు ముసలోడు అయినాక నీ నడుచుకోవాలంటే నీ భార్య ఉండాలని అరే మనం వదిన లేదా అరే నన్ను అది అరుచుకుంటది నీకు భార్య ఉంటే నిన్ను నీ భార్య అరుచుకుంటది అద్దరా పిచ్చి మాటలు మాట్లాడితే లోకం పిచ్చోడు అనుకుంటారు అని ఆ తమ్ముని తీసుకొచ్చి తమ్ముని తయారు చేసిళ్ళు ఏంటి తయారైనా తయారైనవా తమ్ముని సేవనం కాడ తీసుకుపోదాం అన్న వదిన అలపుతుగా తయారైంది నేనే మొదలు తయారు కమ్మన్నారా మీ అన్న నా దగ్గరకు వచ్చిండు నా దగ్గరకు వచ్చాడు తమిళ పెళ్లి చేస్తాను అన్నాడు అయినా నేను అన్నా ఎందుకయ్యా నేను లేనా నేను కూడా ఖచ్చితంగా అన్న వదిన మన వదిలున్నది మనం వదిలున్నది అద్దా అన్న అంటే వాడు ఇంట్లేడు మరి ఏం చేద్దాం ఇక వదినంటే తల్లి లాంటిది అరే నేను తల్లి అంటానే నేను అంటాను అరే నీ బుక్కడు వేసినప్పుడు నాకు బుక్కడు వేస్తాను వదిలి వేస్తాను అన్న బట్టలు పెట్టినప్పుడు నా పిండుతాను వాళ్ళేదా పిండుతాను అన్న మన వదిన దేవత అన్నట నుంచి మాకు పిండుతాంది దేవత వదిన అద్దయ్య నువ్వు అట్లా మొక్కద్దు ఇక రానన్న తమ్ముడిని మెల్లగా నచ్చబెట్టి
తమ్ముడా ఇక నువ్వు రారా అని తమ్ముడిని చెల్లిని భార్య తీసుకున్నాడు. అరే రే 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 స్వయంవరానికేనా ఈ మనకు అంత పొందర చూస్తే వాళ్ళని రానిస్తారా మనల్ని ఎక్కడ అవన్నీ బొంతలు ఎంతే తక్కువ ఉన్నదిరా. చీడ పడగొట్టుకొని వస్తాను అనుకుంటారు. నీకంటే నేనే శృంగారంగా ఉన్నా దారి నీకంటే నేనే శృంగారంగా ఉన్నా కమ్మల పండున్నదే ఏంది గింతమంది వచ్చిలే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అన్నానికి వచ్చిల్లా వీళ్ళు వాళ్ళందరూ వచ్చే వరకు ఉన్నది ఒకటే కుర్చీ. వాళ్ళు వచ్చింది నలుగురు. ఇక పెద్దోడు ఆయే ఈ పెద్దోడు పోయి కుర్చీలో కూకున్నాడు. అందరు కూర్చున్నాక మూలకు పెంట పొంది ఉంటే ఆ పెంట పొంద కాడ వీళ్ళు కూర్చున్నారు. ఆ మందిని చూసేవారు వాళ్ళకి అబ్బా ఇక మా మెడలు ఎవరు ఎత్తారు దండ మా తమ్ముని మెడలు పడతారా ఈ తలకే దీ రాదురా రుమాలు అట్లా కాదురా అంత దండ వస్తే రుమాలు కట్టుకుంటదిరా. ఏం కాదు బాగా పడతాయి బాగా పడుతుంది. ఆడ కూర్చో చెల్లె నువ్వైతే నా పక్కపడి కూర్చో. ఎందుకురా అరే అవేను కవ్వా అట్లా కూర్చో రావాలి మా అవ్వంటే నా దగ్గర కూర్చుని మాగా ఇక మా చెల్లికి కాళ్ళు ఎక్కడ చక్కగా లేవు కానీ ఇక నువ్వు అంటే మా అవ్వాస ఉంటుంది నా పక్క పోయినా కూర్చో. అరే చెల్లుండని రా అడవిటి ఉండాలి ఆడ కూర్చో కూర్చో. మన చెల్లె తారం చేయలేవు నట్టున్నది బాగా చేసిన తాను ఏందన్నా 4 రోజులు అవుతుంది మా చేసింది కూసోరా కూసోరా చెల్లెకి ఒక పిచ్చిన పైసలు వస్తారైనా దీన్ని భూమి మీద చూస్తాను లేకపోతే ఎప్పుడో సాధించింది పిచ్చిన వస్తారా అందరూ సభ చేసి కూర్చున్నారు. పెద్దవాడు కోటరెడ్డి చూసిండు సభను. చిల్లగాడికి వచ్చిండు. చిల్లలా మహాలక్ష్మి నువ్వు అన్నమాట ప్రకారము శైవరం కడితే రాజాక రాజులు రాజు చక్రవర్తులందరూ వచ్చి కూర్చున్నారు. పెళ్లి కాని వాళ్ళు చిల్లలా మహాలక్ష్మి నువ్వు ఎవరి మీద దండెత్తావు ఇక చెల్లె చేతి చూడు దండ చెల్లె చేతికి దండ దండ
పిల్ల చెల్లెన వినారా అందుకైనా పర్వాలేదు అన్నమాట నేను తప్పబోను శబరు చెల్లె కళ్ళలో తిరాలి శబరు చెల్లె కళ్ళలో తిరాలి పూలమాల చేత పట్టినారా గిర్ర గిర్ర మాల తిప్పినాలి పూలమాల ఎక్కడున్నారమ్మా ఎవరి పోడగా దబ్బిడిపేట పర్రగా తవరు పోయావు రారా తమ్ముని వెడలద్ద అండబడ్డది చూసిల్లు ఈ కోటరెడ్డి మహాలక్ష్మి కళ్ళ చూసింది చెల్లే మహాలక్ష్మి రాజాక రాజుల పిలిపిస్తే ఎవరి మీద దండ పడతారు వాళ్ళని కూడా పోతే బుచ్చగాళ్ళలో ఎక్కున్నారు చెల్లే అతని మీద దండ పడ్డది చెల్లెలా నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని ఎట్లా పడతావమ్మా అయ్యో చెల్లెనా 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 అతన్ని పెళ్లి చేసుకోవద్దు మంచి తిరువంతులు చూసి నీకు పెళ్లి చేస్తామమ్మా ఆడపిల్లలు అడగబుట్టిన అన్నదమ్ములు పెట్టబుట్టిల్లు చెల్లెలా బుచ్చగాన్ని పెళ్లి చేసుకొని చెల్లె నువ్వు ఎట్లా పోతావమ్మా చెల్లెలా బుచ్చగాని పెళ్లి చేసుకుని అవసరంగా పడతా ఉన్నప్పుడు ఎట్లా బతామని పెద్ద అన్న ఎప్పుడైతే చెల్లెన మాట అడిగిండయ్యా బుచ్చగాళ్ళు వాళ్ళైతే నాన్న అతనానికి తండ్రి వాళ్ళు మనమున్నాము ఇక ఎండికి ఎద్దైన వాళ్ళము నా చెల్లెలా మన ఇంటి కాడను పాల బుక్క నెయ్యో బుక్క అన్నం తిన్నదాని చెల్లెలా నిద్రప్పుడు పట్టె పార్పుల పైన పరుపు మెత్తల మీద నిద్రించేదాని వేసేది వాళ్ళకు రాజ్యం ఉండదో దేశం ఉండదో తెలియదు వాళ్ళని చూడవద్ద పుచ్చగాలని ఎక్కున్నారే అమ్మ ఇక వద్ద చెల్లెనాయి చెల్లె లక్ష్మ పడ్డాడు ఏదా మా ఇంటి దేవత నా చెల్లెలా బుచ్చగా నీది కొని చెల్లె నువ్వు పురులు పోసి బతుకుతావా మనకి కూడది నా తలరాతని నువ్వే తండ్రివే చెల్లెలా వద్దని అన్నాడు అన్నమాట తప్పనని చెల్లె మెడల దండ పడ్డది అతన్ని నేను పెళ్లి చేసుకుంటా అప్పటిదప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఊరు అడిగిళ్ళు వాళ్ళ ఊరి పేరు చెప్పిళ్ళు మాకు తినబోతే తిండి లేదు ఉండబోదామన్న ఇల్లు లేదు 7 పెండల 3 కమ్మల గుడిసే అన్నప్పుడు ఓ చెల్లెలా వాళ్ళు ఏలేని వాళ్ళాట ఇప్పటికైనా వద్దు అంటే లేదు అన్నమాట తప్పని అబద్ధం ఆడను
అని వేసిన పందిరి వేసినట్టే ఉన్నది. మరి ఆ చెల్లె మెడల ఎప్పుడు దండేసిందో ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి నూతన వస్త్రాలు అనగా కొత్త బట్టలు వేసింది. ఆ పిల్లగానికి 3 ముళ్ళ మాంగళ్యం చేతికిచ్చి అలా గంధర్వ అటువంటి బాలరెడ్డి చూడు ఆ పిల్ల మెడల 3 ముళ్ళ మాంగళ్యం కట్టిరా. చెల్లగా పెళ్లి ఆయనా చెల్లకు పెళ్లి ఆయనా. ఎప్పుడైతే ఆ చెల్లె పెళ్ళయిందో మీ ఇంటి బిడ్డ మా ఇంటి కోడలైంది. హయారి మా ఇంటికి వెళ్ళిపోతామన్నారు. ఇక మీ ఇంటి బిడ్డ మా ఇంటి కోడలైంది, తయారీ తీసుకొని పోతాము అన్నారు. చక్కని శుక్రవారం పెళ్లి చేసిర్రు. మా ఇంటి మహాలక్ష్మి చెల్లె ఇవాళ శుక్రవారం నువ్వు ఆడి బిడ్డవమ్మా. చెల్లె నీకు ఉడకంగా వాళ్ళ బియ్యం కట్టి నువ్వు పోతాను వాట. శుక్రవారం ఆడబిడ్డ ఇల్లెళ్ళి పోతాను. మా కడప కడిగి కడపకు తెచ్చి పోసెళ్ళే మా కడపకు 5 బొట్లు పెట్టి ఇక నువ్వు అత్తగారింటికి పోసెళ్ళే అన్నారు. మహాలక్ష్మీదేవికి గొల్ల అంటానే సొమ్ములు లేత గల్లం అంటానే పోసిన తంగేడు పువ్వు పున్నప్పు ఎన్నెలవలే ఉన్నదో. కడప గడియ కడపకు 5 బొట్లు పెట్టి కడప దాటు అన్నరే అమ్మా. అయ్యో కొంగున బంగారమైన కొంగున బంగారం కట్టిన అన్నారు. చెల్లెడు కడప గడిగా 5 బొట్లు పెట్టు అన్నప్పుడు అయ్యో కడప గడవదానన్నదమ్మా. అంగవాడి ఆడవిల్ల కడప గడి కడపగా 5 బొట్లు పెడతాంటే 2 అన్నలు కాసిన పొంగు కట్టిన బంగారం అయ్యో ఇడుచుకుంటానున్నారమ్మా. ఇవాళ శుక్రవారం చెల్ల ఇంటి ఆడవిల్లో నువ్వు అత్తగారింటి పోవద్దంటే పోతానంటాను. మా ఇల్లు ధనం పోతుందో ఏమో. మా ఇల్లు బంగారం మాకే ఉండాలని కొంగు గట్ట బంగారం అన్నలు ఇడుచుకుంటే ఆడవిల్ల కోడి బియ్యం కట్టిండ్రు. అయ్యో వలిగిపోయి వడి బియ్యం అయ్యో కింద పడదారున్నాయమ్మా. పూలకంగా ఓడి బియ్యం కింద పడితే పెద్దోడు కోటరెడ్డి ఓ చెల్లెలా అన్నయ్యా నువ్వు కడప దాటి కడప గడి బొట్లు విడదండి ఓడి బియ్యం దారి కింద పడ్డాయి. చెల్లె అపసకరా మాయ చెల్లె అపసకరా మాయ చెల్లె ప్రయాణం బంధు పెట్టు అన్న కోటరెడ్డి అన్న చిన్నోడా చిన్ని కృష్ణారెడ్డి అవ్వ కనకాది మీరు ఒడి బియ్యం కట్టారు. ముడి బలవలేదే ముడి బలవక ముడి దారి ఒడి బియ్యం కింద పడ్డాయి అన్న. దానికి తప్పు లేదు రారా. ఒడి బియ్యం దారినేంటే ముడి వేయంగా మీరు గట్టిగా ఉడియలేదు దారి కింద పడ్డాయి. దానికి తప్పు లేదు అన్నం చెల్లి
పోదాని ఆ చెల్లని తీసుకొని ముందుకు 3 అడుగులు వేసినప్పుడు అమ్మలారా కర్రకాళ్ళ కస్తూరి పిల్లి కాళ్ళల్లో వెదులుతుంది ఓ చెల్లె మా లక్ష్మి మన ప్రయాణం ఈయంగా ఎదురుంగా పిల్లత్తే అయ్యో పిల్ల ఎదురుంగా వచ్చింది ప్రయాణం బంది అని మనం ఆగుతామాట పిల్ల ఎదురుంగా వచ్చింది మంచిగా చెడుగా చెల్లెలా నువ్వు ప్రయాణం బంధు పెట్టు రారా సయవరమని అన్నాడు ఆవిడ మీద ఉన్నరే రాసూత మీద ఉన్న రాగమాగా అన్నారా పిల్లి పాలు వేయలే పిల్లి పెరగన్న వేయలే సాదుకున్న పిల్ల కళ్ళ కల మెదలుతుంది అన్న నన్ను సాగదోలినాక పిల్లి పాలు వేయమంటదే రారా తయారో వేసి అన్నారా ఆ పిల్లికి పెళ్ళి సంబరములా ఆ పిల్లికి పాలు వేయలేదు అన్న నీవు పోతన్న ఎదురుగా వచ్చింది మనం దాదుకున్న పిల్లి అన్న ఏ తప్పు లేదు పోతానో అంటాంది చెల్లి ఆ చెల్లెను తీసుకొని ఇంట్లోకెళ్ళి ఆ చెల్లెను తీసుకొని ఆ గిట్లకి వచ్చే వరకు వాళ్ళ దొడ్లే ఉన్నది దూరకోడే ఆది తుమ్ముదు వినాలి ఓ చెల్లెలా తుమ్ము తమ్ముడై చెప్పుతాన్నమ్మా అగ మనమ్మో అంగ ఎవరన్న తుమ్ముది అయ్యో తుమ్మైంది ఇవాళ ప్రయాణం బంద్ చేయి అంటవాడ చెల్లే ప్రయాణం బంద్ చేయి అన్న కోడరెడ్డి ప్రయాణం బంద్ పెట్టు అన్న అదిగో ఆ గడిలోనే ఉన్న దుమ్ము కోడె కవల్లానే పట్టెను అందుకొరగా కోడ దుమ్మింది అన్న దానికి ఏమీ తప్పలేదే నాని అంటదమ్మా తల్లి కనకవతి దేవి ఆ గిట్లకెళ్ళి బదారుగా తిల్లే అవ్వా బదారుగా వరకు కొత్త కుండల బండి ఎదురైతుంది ఓ చెల్లెలా కుండల బండి ఎదురైనప్పుడు ప్రయాణం ఇయ్యొద్దాట చెల్లె మానుకొని ఉండలేవా అన్న కోడరెడ్డి కుండల బండి ఎదురైందో అన్నావు సావుకైన కుండే బతుకైన కుండే పండుగకైన కుండే అన్నారు కుండలేని పండుగ సాగదోరో అంటదమ్మా బంగారం అదిగినట్టుగా ఒక్కొక్క మాటకు మాట అదిగయ్యపోతాంటే చెల్లెని తీసుకొచ్చి అన్నను ఇక అయ్యయ్యోనే చెల్లెలా అయ్యయ్యోనే చెల్లెలా అత్తగారి ఊరు చూడలేదమ్మా ఓ బావా పాలరెడ్డి మా చెల్లెని నీ ఎదురగడ దానము ఇక చెల్లె మహిళ బావా కదవా వండినారా ఓ బావా భార్య అంటే 3 వరుసలయ్యా నువ్వు స్నానం వేయంగా నీ ఒళ్ళు రాత్రి తోడబుట్టినా చెల్లనుకో ఆకలైనప్పుడు అన్నం పెడితే కన్న తల్లి అనుకో పాపాని భార్య అనుకోని నా చెల్లెను రాదు అంటడా అన్న కోడరెడ్డి చెల్లెను చేతుల పెట్టను చేతుల పెడితే అది భర్తడు ఎల్లకాలం నా చెల్లెను రంగదాదాలంటే
బయలా అంటారా బావ చేతుల గడ్డి కాళ్ళ అందుకే అన్నారు ఆడపిల్లల తల్లి కనుక వందనం గుర్తు ఆడపిల్లల కంటే తల్లికే వేరు పాట అన్నారే అన్న ఆడపిల్లల వచ్చినాడ సంబురం పెరగంగా సంబురం పిల్ల సంబంధం ఖాయంగా సంబురమే నా బిడ్డ ఆయన ఇంత పడతాంది ఎవరంగా బతుకుతుంది అయిన బట్ట కడుతుంది అయిన అన్నవు తింటావు అని ఏ అన్నదమ్ములైన సంబుర పడతారు ఏ అమ్మాయి అయినా సంబుర పడతారు ఆ బిడ్డ పెళ్లి చేసి అత్తగారింటే దాగదోలంగా ఏ అమ్మ దుఃఖం ఆగుతుంది ఏ అయ్య దుఃఖం ఆగుతుంది అన్నదమ్ముల వేదన ఆగుతుందిరా ఓ అన్నలాను నన్ను తీసి బావ కాళ్ళ మీద వేసి మా చెల్లె బయలా అన్నారు ఆడవిల్ల చూసినవా మహాలక్ష్మి కనుకున్న తల్లిని కళ్ళ చూసింది 60 ఏళ్ళకి అవుతుంది 70 ఏళ్ళు వస్తుంది అప్పటి వరకు ఆ తల్లిని చూసిన బిడ్డ ఆ తల్లి కనుక వదిలిది తీసుకోరే అన్న కోటరెడ్డి అన్న చిన్నోడ చిన్ని కృష్ణారెడ్డి మిమ్మల్ని ఇద్దరినే గాని మనం ఏమి సుఖపడ్డదే మన ప్రాణం పోతే మిమ్మల్ని కాకిన నమ్మల గద్దర నమ్మల గాలి మండి రాయి చెట్టు మగడనే బతికినట్టుగా మిమ్మల్ని ఇద్దరు దానింది పచ్చని సేని మీద రైతు గన్ని ఆశలు ఉంటాయో ఎదిగా పిల్లల మీద గన్ని ఆశలు అన్నారు మీరు ఎదుగుతాంటే నాకు భరత లేకుండా నాకు బలగం లేకుండా నా కొడుకులు ఎదుగుతాళ్ళు నాకెవరు అందనుకున్నది మనమ్మ సుఖపడే అల్లా నేను తల్లి గర్భంలో మొలకయ్య వస్తే మన అమ్మాయి ఎవరికో కోడి కడుపు వేసుకున్నదని మనవరు చెరబెట్టిల్లే అన్నో మన అమ్మ పుట్టిన గాడి నుండి పొల్లందాల బతుకైపోయింది మన అమ్మ ఊరికి దూరం మన అమ్మ గాడి దగ్గర మన అమ్మ బయలా వంటదో మన అమ్మ బయలవన్నా మీరు కాడుంటారే దూరానా నేను అన్నా నేనల్లా ఉంటనే నెలకొక్కసారి వచ్చి అమ్మను నేను చూతగాను ఎల్ల కాలం దాదటోళ్ళు మీరల్లా ఉన్నరే బొందవ ప్రాణం పోవంగా గిట్లరే ఒక్క బిడ్డను కానీ బిడ్డ పోదామని సాగదోలంగా మీరు నాకు చెప్పినట్టు బుద్ధిగా నాలో చెప్పలేదా బిడ్డను సాగదోలు ఎందరేమో నేను మంచంలో పడితే నా ఇద్దరు కొడుకులు 2 వాళ్ళు పెట్టుకొని నన్ను సాగుకుంటారు నాకొక్కటి నా బిడ్డను నా తల మాసంటే నాకు తాళం మోసి నడిచిన బట్ట పెట్టి నాకు ముక్కడు పెట్టి నా కట్ట సుఖం నా బిడ్డ అడుగుతుంది నా బిడ్డ బాధ నాతోనే చెబుతుంది అనుకున్నదయ్యా తల్లి ప్రాణం మోహంగా బిడ్డను వెలిసిందా ఓ బిడ్డ పోదవో నేను అమ్మను పోతాను మా అమ్మ లేదు నయ్యన మరవకే బిడ్డు మీ అయ్యా ఉంటాడు నా బిడ్డ పోదవో అయ్య పైలా అన్నదో మా అమ్మ లేదని అయ్యన మరవా కన్నదా ఇంకా కొన్ని రోజులవ్వా అయ్యా బతికే ఉంచెను మా అవ్వ లేకున్నా అయ్యా ఉన్నాడాని మా నీకు తీరే ఉంటదవ్వా అయ్యన మరవా కన్నదో గా తల్లి పొందవ్వా కొడుకున వెలిసిందా